హలో అండి అందరికీ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ నవాకృతి వ్లాగ్స్ అండి. ఇది వచ్చేసి ఎర్లీ మార్నింగ్ 5 అండి. రోజు మా పిల్లలు ఇలాగే చదువుతారని మాత్రం అనుకోవద్దు. సో ఎగ్జామ్స్ ఉన్నప్పుడు మాత్రం చదువుతారు, రెగ్యులర్గా ఏం చదువుకోరనమాట. నేను ఇక్కడ పొయ్యి మీద క్యాలీఫ్లవర్ కట్ చేసి పెట్టేశానండి వేడి నీళ్ళల్లో. ఏమన్నా చిన్న చిన్న పురుగులు ఉంటే కూడా బయటకు వచ్చేస్తాయని. అది బాయిల్ అయిపోయేలోపు బయటంతా ఊడ్చి అలుకు చల్లి ముగ్గు పెడదామని చెప్పేసి స్టార్ట్ చేశాను. అయితే ఒక మనిషికి తగిలిన గాయం కంటే కూడా అండి మాట కటారులాగా బాధిస్తుందనమాట. అది ఎన్ని సంవత్సరాలైనా కానీ మానదు. అది మాత్రం చాలా డేంజర్ అండి. శరీరానికి అయ్యే గాయం కంటే మనసుకయ్యే గాయం అసలు ఎవ్వరు మాన్పలేనిది. అది ఏ ట్రీట్మెంట్‌తో కూడా తగ్గేది కాదనమాట. ఒక మనిషిని మాటతో బాధించటం అనేది చాలా ఇబ్బంది పెడుతుంది. శరీరం మీద ఏ గాయం అయితే కొద్ది రోజుల్లో మానిపోతుందండి. బట్ మనసుకయ్యే గాయము మాన్పలేనిది. అది కనీసం మన రక్త సంబంధీకులు కానీ, మన తోడపుట్టిన వాళ్ళు ఎవ్వరైనా మన జీవితంలో వచ్చిన వాళ్ళు కానీ ఎవ్వరు మాంచలేని ఒక మానసికమైన గాయం కానీ, ఒక బాధ కానీ ఏదన్నా ఉంది అంటే అది మాట ద్వారా కలిగే బాధేనండి. దాన్ని అసలు ఎవరు భర్తీ చెయ్యలేరు, ఆ గాయాన్ని మాన్పలేరనమాట. ఫైనల్గా అయితే ఇదండి. ఈ విషయంతో మీరు ఏ విధంగా ఏకీభవిస్తారనేది కామెంట్ బాక్స్లో తప్పకుండా తెలియచేయండి. ఇంకా వ్లాగ్ కంటిన్యూ చేస్తే, నేను ఆ రోజు షార్ట్ వీడియో పెట్టాను కదా, అందుకే ఎవరన్నా ఏదన్నా అంటే కూడా చాలా మనసు చిన్నబుచ్చుకుంటాను నేను. ఎందుకు తొందరపడి గొడవకు వచ్చేస్తే మళ్ళీ ఇబ్బంది అయిపోతుంది అని చెప్పేసి నాకు నేనే వీలైనంత వరకు సర్దుకుంటానన్నమాట. కమింగ్ టు బ్యాక్, నాకైతే చుక్కల ముగ్గులు అస్సలు రావు. అయినా కానీ ఇలా ఏదో వచ్చిరాని డిజైన్లు గీసుకుంటూ అలా ముగ్గుని మేనేజ్ చేస్తూ ఉంటానన్నమాట. నాలాగా ఎవరైనా మేనేజ్ చేసే వాళ్ళు ఉంటే తప్పకుండా కామెంట్ బాక్స్లో షేర్ చేయండి. ప్రాపర్గా అంటూ ఒక్క ముగ్గు రాదు. ఇవాళ వేసింది రేపటికి అస్సలు గుర్తుండదు. ఆ టైంకి గీసామా, ఏదో కుదిరింది, బై లక్ మంచిగా కొట్టింది అంతే. నేనేమి ఎక్స్పర్ట్ కాదనమాట. ఫైనల్గా అయితే ఈ విషయంతో మీరు ఏ విధంగా ఏకీభవిస్తారనేది తప్పకుండా కామెంట్ చేయండి, ఓకేనా? ఇక్కడ వచ్చేసి క్యాలీఫ్లవర్ అండి. ఆల్మోస్ట్ టమాటా వేసి తాలింపు కూడా వేసేసాను అనమాట, ఉడికిన క్యాలీఫ్లవర్ని. ఇది చాలా చిన్న బ్లాగ్ అండి. ఎందుకు అంటే నాకు ఆ రోజు కుదిరినంత వరకు తీసాను అనమాట. స్పెసిఫిక్గా అంటూ నేను ఏది వండను, ఏది చెయ్యను కాబట్టి నా వ్లాగ్స్ అన్నీ ఇలాగే ఉంటాయి. మ్యాక్సిమం నాకున్న టైమింగ్స్లో నేను తీసి, నాకు తెలిసిన ఏదన్నా ఒక విషయాన్ని నేను ఫీల్ అయిన దాన్ని తప్పకుండా షేర్ చేస్తూ ఉంటానన్నమాట. దట్టు ఈ టైం పీరియడ్లో ఈ వ్లాగ్లో ఇంకా ఏమైనా షేర్ చేయాల్సింది ఉంది, మీరు ఏమైనా సజెషన్స్ ఇవ్వాలంటే కూడా తప్పకుండా నేను ఒక వెల్ విషర్గా వాటిని స్వీకరిస్తానన్నమాట. ఫైనల్గా అయితే ఇది అండి. ఎంత బాగా చేసినా కానీ మా పాప అయితే ఈ క్యాలీఫ్లవర్ అనేది అస్సలు తినదు. మంచిగా స్మాష్ చేసి ఒక కుర్మా లాగా చేస్తాను, ఆమెకేంటో అడ్డం పడినట్టే ఫీల్ అయిపోతుంది. మా డాడీతో చెప్తూ ఉంటా అనమాట, ఏది తినట్లేదు, ప్రతిదీ ఆవగింజ కూడా ఏరి పెడుతుంది. దాంతో నాకు చాలా విసిగైపోతుంది అనమాట. మా డాడీ పోనీలెమ్మ, ఎదిగినాక వాళ్ళే అడ్జస్ట్ అవుతారు, వాళ్ళే తెలుసుకుంటారు, ఇప్పటి నుంచి ఎందుకు మనం కూడా వాళ్ళని అట్లా పట్టుకోవడం అనే చెప్తూ ఉంటారనమాట. ఫైనల్గా ఆ రోజు ఈవినింగ్ గుడ్లు పులుసు పెడితే అదే ఆమెకి వెయిట్ చేశాను అనమాట బాక్స్లోకి. మేము వచ్చేసి క్యాలీఫ్లవర్ తింటాము. మా బాబుతో అసలు ఎలాంటి రిస్ట్రిక్షన్స్ ఉండవు, ఫుడ్ దగ్గర చక్కగా ఎంజాయ్ చేస్తాడు. అది కొంచెం ఆయిల్ కూడా ఎక్కువ అయిపోయింది కూరలో. ఇంకా రోజు ఈవినింగ్ వచ్చేసి తోటకూర ఉంటే ఖరాబ్ అయిపోతుంది అని చెప్పేసి చక్కగా ఒలిచేసానండి. మా ఊర్లో అయితే తోటకూర కాడలతో సహా ఉడికిపోతుంది. ఇక్కడ అదే ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను. ఇక్కడ తోటకూర అయితే ఆకుల వరకే తుంపాలి, ఎక్స్ట్రా కొంచెం కాడ తుంపినా కానీ అది ఉడకదు, పెట్టదు.
నార సాగినట్టు సాగిపోతుంది. మరి ఎందుకు అంత హార్డ్‌గా ఉంటది అనేది ఐ డోంట్ నో అసలు. మా మమ్మీ అట్‌లీస్ట్ తోటకూర అలా కట్ చేసి, కడిగి తాలింపేస్తే మగ్గిపోతది. జస్ట్ అంత వెల్లిపాయ కారం చల్లిన, ఒట్టిగా ఉప్పు, కారం, పసుపేసుకున్నా గానీ మా ఊర్లో కూరలు ఎంత టేస్ట్ అంటే అంత టేస్ట్. సో, ఫుడ్ అయితే ఇలా మింగుతూ ఉంటే జారిపోతది. డైజెషన్ బాగా అవుతదో మరి ఏమో తెలవదు. మా ఊర్లో ఆకలి ఎక్కువ అవుతదండి మా ఇంటికి వెళ్తే. సో, ఫైనల్‌గా అయితే తోటకూర తాలింపు అయితే వేసేసాను. ఇంకా అదే రోజు కొంచెం సంగటి వండుదామని చెప్పేసి రేషన్ బియ్యము ఒక గ్లాస్ తీసుకుంటున్నాను. సో, అదే రేషియోతోని ఒక గ్లాసు నా దగ్గర రాగి పిండి ఉంది. తెచ్చి కూడా చాలా రోజులయింది. సో, అందుకనే చేద్దామని చెప్పేసి కొంచెం జల్లెడ పడుతున్నాను. ఎక్కడన్నా పురుగులు అట్లా పట్టుంటాయేమోనని చెప్పేసి. సో, అట్లా కన్సిస్టెన్సీ జారుగా కలుపుకొని చక్కగా అన్నం మెత్తగా ఉడికిపోయిన తర్వాత ఒక్కసారి తీసి చూసుకొని గరిటె పెట్టి మనం చక్కగా కుమ్మేయాలండి మెత్తగా. కుమ్మేసిన తర్వాత ఈ రాగి పిండి ఏదైతే కలుపుకున్నామో జావగా దాన్ని పోసేసి మంచిగా దగ్గరికి ఉడికించుకుంటే ముద్ద కడుతది. సో, అయితే ఇక్కడ కొంచెం చేంజ్ అయిపోయింది. మా పాప అడుగంటిపోతదేమోనని కొంచెం వాటర్ పోసేవరకి అది జోరు అయిందండి. సో, గద్దిస్తే మళ్ళీ ఇంకొకసారి వాళ్ళు ధైర్యం చెయ్యరు కాబట్టి, ఇంకా ఆ రోజు అలా తినేసి నెక్స్ట్ డే మళ్ళీ ఫ్రిడ్జ్‌లో పెట్టుకొని, నెక్స్ట్ డే సొరకాయ వండితే అట్లా ఫినిష్ చేశాననమాట వడ్డించుకొని. బయటుంటే ఖరాబ్ అయిపోతది. ఫ్రిడ్జ్‌లో ఉంటే మాత్రం బావుంటదండి సంగటి. అప్పుడప్పుడు కొంచెం ఒక్కొక్క ముద్ద తగిలిస్తూ ఉంటే వాళ్ళకి కూడా అలవాటవుతది. సో, హెల్తీ ఫుడ్‌కి మనం ఏం ఎక్స్‌ట్రా ఎక్స్‌పెన్సివ్‌గా ఖర్చు పెట్టాల్సిన అవసరం లేదు. తినాలి అని మైండ్‌లో ఫిక్స్ అయితే ఏ కూరతోనైనా గానీ చక్కగా వేసుకొని తినొచ్చు. నాటుకోడి, చేపల కూరే ఉండాలని ఏమీ లేదు. ఎనీ కైండ్ ఆఫ్ రెసిపీతోని మనం మ్యాచప్ చేసుకొని తినగలిగితే మన హెల్త్ బావుంటది. ఇది నేను స్ట్రాంగ్‌గా బిలీవ్ చేస్తాననమాట. సో, అది సంగతి. ఇంకా అలా ఈ చిన్ని వ్లాగ్‌ని ఇలా కంటిన్యూ చేశానండి. సో, నేను చెప్పిన మాట ఏదైతే ఉందో అది ఎవరిని ఉద్దేశించి కాదు. నాకు అనిపించింది, నేను ఫీల్ అయినది. సో, మీతో అలా షేర్ చేసుకుంటూ ఉంటాననమాట ప్రతిసారి. అన్యదా ఎవరన్నా బాధపడి ఉన్నట్టయితే మరోలా భావించకండి. మరొక మంచి వీడియోతో కలుస్తానండి. ఇంతటితోని ఈ చిన్ని వ్లాగ్ అయితే ఇలా కంప్లీట్ చేశాను. ఓకేనా? ఈ చిన్ని వ్లాగ్‌లో నేను షేర్ చేసుకున్న 4 మాటలు మీకు ఎలా అనిపించాయి? ఇంకా ఏ విధంగా మీరు సజెషన్ చేయాలి అనుకుంటే తప్పకుండా కామెంట్ బాక్స్‌లో షేర్ చేయండి. నేను తీసుకుంటాను. ఓకేనా? మరొక మంచి వీడియోతో కలుస్తానండి మరి. ఇలా మీరు మంచిగా వండుకొని ఎలాంటి కర్రీతోనైనా పేరప్ చేసుకోండండి. ఎటువంటి ఇబ్బంది ఉండదు. కాకపోతే ముద్ద కట్టలేదు ఇక్కడ, అంతే ప్రాబ్లము. చక్కగా ఉడికిపోయింది రైస్ కానీ, జావా పిండి కానీ, రాగి పిండి. సో, ఫైనల్‌గా అయితే ఇదండి. ఇక చెప్పాల్సింది ఏమీ లేదు. ఇంతటితో ఈ వ్లాగ్ ఎండ్ చేస్తున్నాననమాట. లక్ష్మీ రమణ గోవింద గోవింద. ఉంటానండి. నమస్తే.